నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. వైసీపీ ఎన్డీఏకు మద్దతు ఇవ్వడంపై జగన్ చెల్లి షర్మిల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఓ వైసీపీ ఎంపీ కాంగ్రెస్ దేశాధ్యక్షుడిని కలిసి చర్చకు దారితీశారు. అలా అయితే ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్టు విషయంలో రీజనల్ ఈక్వేషన్స్, లాంగ్వేజ్ కార్డు పనిచేయదని చంద్రబాబు చెబుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ పోల్స్ ఏపీలో కాకరేపుతున్నాయా? అందరి మద్దతు ఎన్డీఏకే అని క్లారిటీ వచ్చాక ఈ రచ్చ ఎందుకు? ఏపీ పాలిటిక్స్ లో ఉపరాష్ట్రపతి ఎన్నికల హీట్. జగన్ ఎన్డీఏకు మద్దతివ్వడంపై షర్మిల సెటైర్లు. ఏఐసీసీ చీఫ్ ను కలిసి చర్చకు తెరలేపిన వైసీపీ ఎంపీ. సుదర్శన్ రెడ్డికి మద్దతుపై చంద్రబాబు క్లియర్ కట్ క్లారిటీ. నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక తెలుగు స్టేట్స్ లోనూ కాకరేపుతోంది. ఇలా పొలిటికల్ హీట్ క్రియేట్ చేయడానికి ఇండియా కూటమి నుంచి తెలుగువారైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉండటం ఒక కారణమైతే, ఏపీలో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతివ్వడం ఇంకో రీజన్ గా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు వైసీపీ మద్దతు తెలపడంపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందని, లోపలున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని షర్మిల ట్వీట్ చేశారు. ప్రధాని మోదీకి, బీజేపీకి జగన్ బి టీంగా వ్యవహరిస్తున్నారన్న షర్మిల, బీజేపీ కోసమే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పనిచేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇక షర్మిల కామెంట్స్ అలా ఉంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం చర్చకు దారితీసింది. ఆయన ఖర్గేను కలిసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతిస్తూ వైసీపీ నిర్ణయం ప్రకటించిన వేళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ను అదే పార్టీ ఎంపీ కలవడంతో జంపింగ్ కు రెడీ అయ్యారన్న టాక్ బయలుదేరింది. గతేడాది ఫిబ్రవరిలో వైసీపీ తరపున మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం మరో 5 ఏళ్లు ఉంది. ఇలాంటి సమయంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవడంతో ఏపీ పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీకి పార్లమెంట్లో ఉన్న మొత్తం 11 మంది ఎంపీల్లో 4 పార్టీని వీడారు. వీరిలో మోపిదేవి వెంకట్రమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి ఉన్నారు. మరో ఎంపీ మిథున్ రెడ్డి మద్యం స్కామ్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇక వివేకా హత్య కేసులో మరో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రేపో మాపో బెయిల్ రద్దవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన 5 ఎంపీల్లో ఒకరైన మేడా రఘునాథ్ రెడ్డి ఇలా కాంగ్రెస్ బాస్ ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అయితే తాను వైసీపీని వేడటం లేదని, మల్లికార్జున ఖర్గే తనకు అత్యంత దగ్గరి స్నేహితుడని చెబుతున్నారు మేడా రఘునాథ్ రెడ్డి. తాను వైసీపీని వేడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం కొత్తది కాదని, తాను ఫ్యాన్ పార్టీలోనే ఉంటానన్నట్లుగా కామెంట్స్ చేశారు. అయితే ఫ్రెండ్ గానే కలిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మేడా రఘునాథ్ రెడ్డి ఖర్గేను కలవడం అయితే సంథింగ్ ఈజ్ దేర్ అన్న గుసగుసలకు దారితీసింది. ఇక ఇండియా కూటమి నుంచి తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించారు. ఆయన తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఆయనకు మద్దతివ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబును కలిసి కూడా మద్దతివ్వమని అడుగుతామని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. ఎవరినైనా ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది. కాకపోతే చంద్రబాబు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇప్పటికే తన మద్దతును ప్రకటించారు. అయినా ఆయన మద్దతు కోరడం అయ్యే పని కాదన్న చర్చ ఉంది. సుదర్శన్ రెడ్డి పేరును ఎన్డీఏ ప్రతిపాదిస్తే ఖచ్చితంగా తాము కూడా ఓటేస్తామన్నారు. అంటే ఎన్డీఏ నిలబెడితేనే ఓటు వేస్తాం తప్ప ప్రాంతీయ సమీకరణాలను, తెలుగు కార్డుని చూసుకుని తాము మద్దతిచ్చేది ఉండదని బాబు నిక్కచ్చిగా చెప్పేశారని అంటున్నారు. పైగా ఇండియా కూటమి ఓటమి చెందుతామని తెలిసి తెలుగు అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన తప్పుబట్టారు. జగన్ ఎన్డీఏకు మద్దతు తెలపడంపై కూడా బాబు తనదైన శైలిలో స్పందించారు. తాము ఎన్డీఏ మిత్రులం కాబట్టి తాము ఎన్డీఏ క్యాండిడేట్ కే సపోర్ట్ చేస్తామని, జగన్ ఎందుకు ఎన్డీఏకు మద్దతిచ్చారో ఆయన్నే అడగాలంటూ బాబు అనడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఏపీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 35 మంది ఉన్నారు. ఈ ఓట్లన్నీ అధికార పక్ష అభ్యర్థికి పడే అవకాశముంది. అయితే తెలుగు సెంటిమెంట్ తెరపైకి తెచ్చి ఏపీ ఎంపీలపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది. అయితే ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జనసేన తమ కూటమి అభ్యర్థినే బలపరిచాయి. వైసీపీ కూడా ఎన్డీఏకు జై కొట్టింది. దాంతో అందరి ఓట్లు అటువైపే అన్నట్లుగా ఏపీ రాజకీయం ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల చుట్టూ తిరుగుతోంది.